రాష్ట్రంలో విష జ్వరాలపై అలర్ట్ అయ్యారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గాంధీ హాస్పిటల్ను విజిట్ చేశారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల వివరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్. ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ డెంగీ తక్కువగానే ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గాంధీ హాస్పిటల్లో ఫీల్డ్లో దగ్గర ఉండి సమీక్షిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ వార్డులో ఉన్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నారు. కమిషనర్ ఒకసారి మాట్లాడదాం. సార్, సో ఏం సార్ ఈ విజిట్ ఎట్లా చేయొచ్చు, అంటే సర్ప్రైజ్ విజిటా ఎట్లా సార్? ఇది యాక్చువల్గా మన ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారు, తర్వాత సెక్రటరీ గారు రివ్యూ మీటింగ్స్లో తీసుకున్నటువంటి డెసిషన్ అంతా ఆల్ హెచ్ఓడీస్ అందరినీ కూడా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్కళ్ళకి పంపించేసి అక్కడ ఫీవర్ సర్వే చేసేసి అక్కడ ఏమైనా మౌలిక సదుపాయాలు ఏమైనా తక్కువ ఉన్నాయా, లేకుంటే అక్కడ ఉన్న హెచ్ఆర్ విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ ఎటువంటి ఇష్యూస్ ఉంటే కూడా వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఆ విషయంలో సూపరింటెండెంట్ గారు కూడా సూపరింటెండెంట్ ఆర్ఎంఓలతో ఇంటరాక్ట్ అయినాను. అట్లాగే వచ్చుకుంటూ అన్నీ చూసుకుంటూ ఒక్కో దగ్గర ఎలా జరుగుతుంది అనేటువంటిది రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయబోతున్నారు. సార్, ఇప్పటివరకు చాలామంది పేషెంట్స్తో కూడా మీరు 1-to-1 ఇంటరాక్ట్ అయినారు. సో వాళ్ళు ఏమన్నా అంశాలు మీ ముందుకు తీసుకొచ్చారు సార్? చాలా వరకు ఏంటంటే పాజిటివ్ సిగ్నల్సే కనబడుతున్నాయి, ఏం నెగిటివ్ అయితే ఏం చెప్పట్లేదు. స్టాఫ్ విషయంలో కానీ, తర్వాత డ్రగ్స్ విషయంలో కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో కూడా అంతా పాజిటివ్గానే ఉంది. ఏం నెగిటివ్ రిపోర్ట్స్ అయితే నాకేం కనబడలేదు. సార్, ఒక గందరగోళం వాతావరణం నెలకొంది. అంటే ఎంఫాక్స్ అని, మంకీ ఫాక్స్ అని, మలేరియా అవన్నీ చాలా వరకు వస్తున్నాయని చెప్తున్నారు. సో ఎట్లా ఉన్నారు సార్, అంటే హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఎట్లా? జాగ్రత్త చర్యలో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునేది ఏంటంటే అన్ని ప్రిపేర్డ్గా ఉంటున్నారు. డ్రగ్స్ విషయంలో కానీ, హెచ్ఆర్ విషయంలో కానీ, తర్వాత శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూడమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మాకున్నటువంటి సూపరింటెండెంట్లు, తర్వాత ఆర్ఎంఓలకు అందరు చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని సెట్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లాంటి మరీ బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే కూడా ట్యాకిల్ చేయడానికి అన్ని విధాలా రెడీ పెట్టుకున్నా అట్లీస్ట్ 3 months బఫర్ స్టాక్ అయితే ఉంటుంది. అన్నిటి సార్, నలుగురు కలిసి మాట్లాడుకుంటే డెంగ్యూ గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉన్నాయి సార్ వాస్తవ పరిస్థితులు, ఎట్లా ఉన్నాయి హాస్పిటల్స్లలో? అంటే మీరు అంటే బయట కనబడేంత పెద్దగా డెంగ్యూ కేసెస్ అంటే ఈ గాంధీలో నాకు కనబడుతుంది ఏంటంటే, నేను ఇప్పుడు ఇంటరాక్ట్ అయినాను. అప్రాక్సిమేట్గా వీళ్ళు అడిగితే 10 కేసులు చూస్తే ఒకటి కూడా డెంగ్యూ లేదు. అంటే అప్రాక్సిమేట్గా ఒక 100 కేసెస్ చూస్తే ఒక 5-6 కేసులు పాజిటివ్ వస్తున్నట్టున్నాయి. 68 కేసెస్. మేడం, ఇంకొకటి మేడం, ప్రధానంగా ఇటు రాజకీయ పార్టీలు కూడా ఆరోపణ చేస్తున్నాయి. అంటే మెడిసిన్స్ అన్నింటిని కూడా బయట మెడికల్ షాప్లలో తీసుకోవాలని చెప్పి రిఫర్ చేస్తున్నారని చెప్పి పేషెంట్ కూడా నేను ఇప్పుడు 10 మంది పేషెంట్లు అడిగాను, ఎవరు కూడా బయట నుంచి మెడిసిన్స్ తెచ్చుకోవట్లేదు. సఫిషియెంట్గా మెడిసిన్ అంతా అయితే ఉన్నాయి. ఒకళ్ళు లేకపోయినా కూడా బై అండ్ సప్లై వరకు వాళ్ళ దగ్గర మనీ ఉంది, కొనిస్తున్నారు. చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ లేని ట్రీట్మెంట్ ఇక్కడ ఉన్నది. కొంచెం అటు ఇటు జరుగుతుంది, అదేం పెద్ద ఫరకేం లేదు. చాలా మంచి ట్రీట్మెంట్ సార్. మా డాడీ సీరియస్ ఉండే, నవ్ ఈస్ ఫీలింగ్ వెరీ వెల్ సార్. నేను అందరి రిక్వెస్ట్ చేసి అందరు కైండ్గా చూసిన వాళ్ళు. ఇంత మంచి హాస్పిటల్ లేదు, అందరిని హెల్ప్ చేస్తారు సార్ ప్లీజ్. సో మెడిసిన్ అంతా బయట రాస్తారని చెప్తారు, నిజంగా అట్లా లేదు? ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. బయటికి వెళ్ళి తెచ్చుకునే ప్రసక్తే లేదు. అన్నము ప్రతిదీ మంచిగా ఉంది సార్ ఇక్కడ. నిజంగా గాంధీకి వెళ్తే ఇంకా బయటికి రావడం డౌటే అనేటువంటి ఒక అపోహ ఉంటుండే. అప్పుడు ఉంటుండే సార్, ఇప్పుడు లేదు. సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎట్లా ఉన్నాయి కేసెస్, ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ ఓపీ కేసు ఎట్లా ఉన్నాయి? అరౌండ్ 86 cases tested for fever. We got only 12 as dengue positive అండి. బయట చెప్పినంత ఎక్కువగా ఏం లేవు. ఇట్ ఈస్ కంపారిటివ్లీ వెరీ లో. 86కి ఒక 12 కేసెసే కదా పాజిటివ్ ఉన్నాయి. అండ్ వీఆర్ టేకింగ్ అబౌట్ ది డ్రగ్స్, అవన్నీ కూడా ఇండెంట్ చేస్తున్నాం. మా దగ్గర లేకపోతే ఇన్ అడ్వాన్స్ తెప్పించి పెడుతున్నాం. అండ్ ఈవెన్ ఫర్ మంకీ పాక్స్ ఆల్సో గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు ఐడెంటిఫై చేశారు కదా గాంధీ హాస్పిటల్ని యాజ్ అ సెంటర్ ఫర్ మంకీ పాక్స్. దానికి కూడా మేము రెడీగా ఉన్నాము. వీ హ్యావ్ ప్రిపేర్డ్నెస్లో భాగంగా ఒక వార్డ్ని సెట్ చేసాం, మేల్ అండ్ ఫీమేల్ వార్డ్ విత్ 14 beds రెడీ చేసాము. అండ్ దానికి కావాల్సిన డ్రగ్స్ ని కూడా ఇండెంట్ పెట్టి తెప్పిస్తున్నాము. ఆల్రెడీ పెట్టేసాము, అది వచ్చేస్తున్నాయి డ్రగ్స్. అండ్ దెన్ ఈవెన్ మెడికల్ టీమ్ కూడా రెడీగా ఉన్నారు దానికోసం. డెంగ్యూ పైన చాలా వరకు ఒక గందరగోళం ఉంది. సో ప్రతిదీ డెంగ్యూలోనికి వెళ్తుందా, లేదంటే లక్షణాలు ఎట్లా వస్తున్నాయి? మెజారిటీ ఆర్ వైరల్ ఫీవర్స్. అన్ని కేసులు డెంగ్యూ ఏం కాదు, మెజారిటీ ఆర్ వైరల్ ఫీవర్స్. హై ఫీవరు, చలి, బాడీ పెయిన్స్ వీటితో వస్తున్నారు. వాటిలో కొన్ని డెంగ్యూ పాజిటివ్ రావచ్చు, వస్తాయి. రీజన్ సార్? డే టైం దోమల వల్ల వస్తుంది. అది డెంగ్యూ అనే దోమల వల్ల వస్తుంది. బాడీ పార్ట్స్ అన్నీ కవర్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఇండ్లలో నీటి పూల కొండీల్లో వీటిలో కొబ్బరి చిప్పలు ఇట్లాంటి వాటిలో నీరు లేకుండా చూసుకోవాలి.
సో ఈ ఎంపాక్స్ సంబంధించి మంకీ ఫాక్స్ సంబంధించి ఇప్పుడు కేసెస్ లేవు. సో ఎందుకు ఈ గందరగోళం ఈ అంత ఆఫ్రికన్ కంట్రీస్లో అంతా వస్తున్నాయి, యూరప్ అమెరికన్ కంట్రీస్లో కూడా అమెరికాలో కూడా వస్తున్నాయి కేసెస్. ఇక్కడ ఏమన్నా వస్తే దాన్ని మనం ప్రిపేర్డ్నెస్ ఇది సచ్ ఇంత మన చికెన్ పాక్స్ లాగా ర్యాషెస్ వస్తాయి, ఫీవర్ వస్తుంది, అదర్ సిమ్టమ్స్ ఉంటాయి. అట్లా ట్రావెల్ హిస్టరీ ఉండి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో పేషెంట్స్ ఎట్లా ఉన్నారు సార్, కోఆపరేట్ చేస్తున్నారా? ఎట్లా హాస్పిటల్ అంటే చాలామంది కూడా వస్తుంటారు, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. పేషెంట్ వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది, మనం ఉన్న వాళ్ళ సినారియోని బట్టి మేము ట్రీట్ చేస్తున్నాం. రైట్, ఇది ప్రస్తుతానికైతే గాంధీలో ఉన్నటువంటి ప్రతి బ్లాక్ను కూడా కమిషనర్ దగ్గరుండి ఫీల్డ్లో మాట్లాడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. సీజనల్ వ్యాధుల పైన వచ్చేటువంటి ఎంపాక్స్ అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి దానిపైన కూడా మేము సిద్ధంగా ఉన్నాం, కొన్ని వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాలాసార్లు దఫల వారీగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి డైరెక్టర్ హెల్త్తో పాటు అన్ని హాస్పిటల్కి సంబంధించిన హెచ్ఓడీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.